ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము. క్రీస్తు జన్మించిన రాత్రి పాలస్తీనా దేశంలోని గొర్రెల కాపరులు రాత్రివేళ పొలంలో తమ మందను కాచుకొనుచుండిరి. వీరు పట్టణంలో లేరు, ఊరికి బయట ఉన్నారు. కాపరులు అనగా కాయువారని, మేపువారని, శత్రుబారి నుండి తప్పించి రక్షించువారని అర్థములు గలవు. వీరు లోకమందలి బలహీనులకు సూచనగా ఉన్నారు. కష్టపడి పనిచేయువారు. వీరికి నిద్ర, ఆహారము, విశ్రాంతి ఉండదు. ఎల్లప్పుడూ పనిచేయువారు. గొర్రెల కాపరులు అమాయకులైనను చెప్పిన మాటను పాటించెదరు. భక్తి గలవారు కూడా. వారు దూత చెప్పిన సువర్తమానాన్ని విని 7 విధాలుగా తమ కృతజ్ఞతలను దేవునికి చూపించారు. ఎట్లనగా, మొదటిది, లోకరక్షకుడు తమ పాపముల కొరకు జన్మించారని తెలుసుకున్నారు. రెండవది, దూత చెప్పిన మాటను విని గొర్రెల కాపరులు విశ్వసించారు, లోకరక్షకుణ్ణి చూచుటకు వెళ్ళారు. మూడవది, లోకరక్షకుణ్ణి దర్శించారు. గొర్రెల కాపరులు ప్రభుని దర్శించే ఆశ కలిగి ఉండిరి. నరులు ఆశ కలిగి యెహోవా కలుగచేయు గొప్ప రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండుట మంచిది. నాలుగవది, ప్రకటించారు. వారు అమాయకులైనను వారికి తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చారు. వారు చూచిన ఆ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచారం చేశారు. ఐదవదిగా, ఆశ్చర్యింపచేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతుల గురించి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. వారి మాటలు విన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఆరవదిగా, స్తోత్రం చేశారు. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళిరి. ఏడవది, మహిమపరిచిరి. గొర్రెల కాపరులు దేవుని దర్శించిన తర్వాత సంతోషంతో, ఆనందముతో దేవుని మహిమపరిచారు. దేవుని మేలు పొందిన వారు ఆయనను మహిమపరచాలి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయనను స్తుతించుడి. దేవుడు మనకు గొప్ప కార్యములు జరిగించినప్పుడు ఆయనను మహిమపరచవలను. కావున గొర్రెల కాపరులు అమాయకులైనను, బలహీనులైనను, దరిద్రులైనను దేవుడు వారికి దర్శనం అనుగ్రహించెను. మొట్టమొదట క్రీస్తు సువార్తికులు వీరే. వీరు దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అయితే మనం మన దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నామా? దేవుని మహిమపరుచున్నామా? దేవుని గురించి తెలుసుకొంచున్నామా? మనం ఎంతటి బలహీనమైనా సరే దేవుడు మనల్ని వాడుటకు ఇష్టపడుతున్నాడు. అయితే మనం సిద్ధంగా ఉన్నామా? ఆనాడు ఏ విధముగా గొర్రెల కాపరులను దేవుడు వాడుకున్నారో నేడు మనలను దేవుడు వాడుటకు ఇష్టపడుతున్నాడు. అయితే మనం సిద్ధంగా ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.